శివరాత్రి కనుక శివుని సందర్భంగా శివజ్యోతి కథ చెప్పుతున్నామమ్మా. కథ పేరు శివజ్యోతి కథనే. రాముడు రామన్న పల్లె పోయినా అయ్యా నీకు ఎంత పుణ్యం ఉన్నది, ఎంత తప్పు ఉన్నది, ఎంత ధనం ఉన్నది ఎవరు అడగవారు. అయ్యా నీది ఏ ఊరు ఏ పల్లెలు అన్న కొడుకులు ఎంతమంది, నువ్వు అన్న బిడ్డలు ఎంతమంది అంటారమ్మా. కొడుకులే వినాలి, కోరికలు ఇవ్వాలి, బిడ్డలు కన్నా బలమని ఇవ్వాలి, తచ్చినాడు సమయ కొడుకు ఉండాలి, ఎంతవారు ఏదో వీళ్ళు ఉండాలి. అడవిలో సుభద్రదేవి బిడ్డల మీద కనుక చిన్నపోయి తలయేడు లోయలలో ఉండగా మగవాడు శనకపోయిన అసలుకపోయిన 10 మంది కూకొని పెత్తనయ్యే నాగలను ఇల్లు బాట పడతాడు. రాజ్యం మంది పెట్టుకొని రాజు కనుక సుభాషల మహారాజు తలయేడు లోయల వెనక బయలుదేరిందమ్మా. ఇంటి తల్లి అన్న బిడ్డ ఇంటి మన అమ్మకుండా బట్టలు చేపలు బొమ్మలు లాంటున్నారు. ఈ బొమ్మలు చేస్తానికి
జాతులు ఉన్నాయి అలనాటి కథలు విలనాటి వెదలు విలనాటి కథలు అలనాటి వెదలే భాగవతం బస్వ బ్రహ్మరి ఎట్లా ఉన్నదం గుణవంతులాల గుణవంతులాల కూర్చున్న పెద్దలాల గుణవంతులాల ఒకరు వినేదులు ఒకరు వినడు జనరాలి పుణ్యక్షేత్రమైన మర్యాద మరి ఎట్లా ఉన్నది కదా మర్యాద మరి ఎట్లా ఉన్నది పార్వతి కళ్యాణం రోజున చక్కని శివజ్యోతి శివుని చిన్న బిడ్డమో కానీ శివే కానీ బాధే కానీ భాగ్యమే కానీ అర్థం కాని కొసల్లం అర్థం కాదు అర్థం కాని మనసు చేస్తామన్నారు అమ్మగారు సుభద్రదేవి కలియడులో ఇళ్ళలో ఉండగా నా భరత వచ్చిండని భాగ్యం పురుషుడే పుణ్యమోడే మోక్షమని శంభుతో ఉద్గాలు సేదమంగళాడితే పట్టుకోని భరత వేడికి మంగళము ఆ రోగం వచ్చిందనుకో కానబంధు కీడబంధు అగ్రముడు బంధు ఆ రోగం వచ్చి నీ మంచం కొండపోయి కొత్త రోడ్డు నెత్తు ఇక నా మంచం ఇట్లా చేసి రోజు తాగారనుకో ఈ దేవుడు కాదు ఇంకొద్ది ఉప్పు ఇయ్యాలి అయ్యా భర్త కాళ్ళు మొక్కి చీపురు ఆగిరి ఉడిసేది ఈనాటి ఆడోళ్ళు నిద్రకన్నా మూడు ఉంటే మీరికెళ్తే ఆడిపోతాను ఎనకటోళ్ళు డబ్బన భర్త అన్నం విడిచిపెడితే అబ్బో భర్త అన్నం ఎట్లా దొరుకుతుంది ప్రసాదం అని మొక్కి తినేది ఈనాటి ఆడోళ్ళు అబ్బో పానమరెత్తాడు అమ్మరెత్తాడు బిడ్డలు అవుతాడని నిద్రకన్నా మూడు ఉంటే మీరికెళ్తే ఆడిపోతాడు ఆఖరికి ఇచ్చింది ఆవిడ మంచిగా
కూతురు మధ్యగా చల్ల మధ్యగా తిందిరా రాజు సుభాసేన రాజు భార్య ముఖం చూసిండు రోజాన రోజు కిలకిల నవ్వకుండా తల్లి 7 రోజులలో ఉండే సిరికల ముఖం సిన్నవచ్చుకున్నది అవసరం ముఖం అలగవచ్చుకున్నది బామ సుభద్రదేవి భార్య కట్టం వస్తే భర్త అన్నారు భర్త కట్టం వస్తే భార్య అన్నారు అగో భార్య ఉన్నప్పుడే భర్త సుఖభాగ్యం భర్త ఉన్నప్పుడే భార్య సుఖభాగ్యం అన్నారు ఏ బిడ్డకైనా కట్టం వచ్చినప్పుడు కన్న తండ్రి అది కట్టడం ఆపద వచ్చినాడు అది కట్టది బామ చేసుకున్న భర్త మంచోడైతే ఆడి ఇల్లు ఎవరు మర్చిపోతుంది ఎన్ని మర్చిపోతుంది అమ్మగారు ఇల్లు తొమ్మ మరిపించుకుంటాడు ఒకవేళ తాగుపోతో తిరిగిపోతో కోపకుడై కొట్టినాడు తిట్టినాడు ఎగిలేస్తే ఏ బిడ్డకైనా అవ్వాది కత్తది అయ్యాది కత్తదాం అవ్వాది కత్తరాని అయ్యాది కత్తిన ఏంటంటే ఎట్లాడుతుంది బంగారం అంటే కొదవలేదు బామ ఇవాళ శ్రీకల ముఖం చిన్న వచ్చుకున్నా అవసరం ముఖం అలాగ వచ్చుకున్నామమ్మ సమరతోని ఒత్తికి బలమన్నారు ఒత్తితో సమర బలమన్నారు ఆ సమర ఒత్తి ఏకమైతే దీపం ఉంటుంది సమర లేకపోయినా ఒత్తి ఏం చేయలేదు ఒత్తి లేకపోయినా సమర ఏం చేయలేదు ఒత్తి సమరకి ఎంత అనుబంధమో సౌందర్యానికి భార్య భర్తల కట్ట అనుబంధం పుట్టని కట్టాలు చేసి మొగోడు ఇంటి కట్ట పుట్టని కట్టాలు మర్పించారు ఇంట్లో ఇల్లాలన్నారు బాగున్నా బామ సుభద్రదేవి మనకు లక్షల డబ్బు కోట్ల ఆస్తున్నదమ్మా అక్కడ ఎండికి ఎత్తైన వాళ్ళం బంగారం బలమైన మనం రాజ చక్రవర్తిని నువ్వు ఎందుకు చిన్నవేను బామ అడగల్ల మొత్తం కలిగిన శృంగారం అన్నారు అగో కడకున్న శృంగారం అన్నారు బాబు అగో కడగప్పిన ముఖం పెద్ద 7 సార్లు కడిగిన కడకు రాదన్నారమ్మ రాజు ఒక్కొక్కడంటే నా అరటి పువ్వు ఒక్కటైనా అర్థం 2 ఆడవారి మరో ఆడవారి కడకన్నారు మొగిలి పువ్వు ఒక్కటైన మోసం 2 మగవారి మరో మగవారి కడకన్నారు నాలుగు రాజ్యాలు తిరిగి 4 గుట్టల రాజ్యం వెళ్తే నీ మనసు తురిదైతుంది గాని నేను కొట్టవంత ఇంట్లో ఉన్న కాడ అన్ని తీర్ల చక్క ఉన్నోళ్ళు గా సుభద్రదేవికి ఎందుకు దాని బతుకు పాడవడం అదో కొడుకుల్దా ఓ బిడ్డల్దా అని 4 నవ్వబట్టి భగవంతుడు మనసుకొక్క రంది పెట్టిండు రంది లేని మానవుడు రాజ్యవంతు లేడు నా బతుకు పాడువాడ ఈ లక్షలుండి ఎందుకు
ఏ మనిషి గాని పుట్టినాడు ఏ నేడు సచ్చినాడే మొత్తవాడు నాగా ఏ మనిషి గాని నాకేమైంది ఎందుకు చచ్చిపోతానని ఎప్పుడు అనుకోకూడదు ఏ మనిషి గాని ఈ టైంకు ఇక్కడ ఉండొచ్చు రేపు ఇదే టైంకు ఊరవుతారు ఇల్లు కట్టచ్చునా మన జీవియసుండి అంటే ఈ కరెంటు బుగ్గ లాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు మనసు ఎన్నడు ఉంటాడో ఎన్నడు చెల్లిపోతుందో తెలియదు ఒక్కవేళ నువ్వు నేను చచ్చిపోతే మన ఇంటి ముందడ పీలుగలు ఉంటాయి కానీ మనకు పిల్లలు ఉండరు ఇంటికి రాదండి అమ్మాయి ఎప్పుడు కన్నరుడా కన్న కొడుకు పెడతాడు పెడతాడండి ఏం పెడతాడు సచ్చిన్నాడు అగ్గి పెట్టి మాకి ఎరుపుకుంటాడు 11 రోజులు బంధకుని అగో తల నిండా సవరాలు ఎందుకు అమ్మయ్యకు పిండ ప్రార్థన ఆడవిల్లతో చూస్తాను చుట్టుకోవాలి నిలబడి ఆడంగా నిలువుటంగి అవి ఆడాలి కొత్తనాడు కొన్నంత బాళ్ళ కత్తులు బతుకమ్మ పంటే 5 తీర్ల పువ్వు వేసి బతుకమ్మలు వేసి పిచ్చేసి దిగితే ఆడవిల్ల ఆడుకోను వద్దంటే అమ్మయ్య ఆ బిడ్డలు పోయి పెంచుకొని పెద్ద చేసి 20 ఏళ్ళ బిడ్డ ఇన్నాడు బిడ్డకు పెళ్లి చేసి ఒక చేతులు పెట్టిన్నాడు ఆడవిల్ల అత్తగారింటి పోతాయి 20 రాజులు బిడ్డ దగ్గరికి వచ్చి ఎంత కట్టుకుడైనా ఎంత కటకరాలైనా నా బిడ్డ పోతుంది పోయింటే 2 రోజులు మా చేతుల దగ్గరికి ఇప్పుడు అత్తగారింటి పోతుంది వరించు ఇక నువ్వు పైన బిడ్డ ఆటలు పడాలి అమ్మగారి ఇంటికి కబ్బరి నీ అమ్మే చచ్చిపోతే నీ నాయనే చచ్చిపోతే నీ పేరు పడితే గానాడొక్క మూడాచిపోయే బిడ్డలు ఆ బిడ్డ కాళ్ళు వెక్కి సాగదోరన్నా
అవ్వయి ఉండాలి అవ్వ చచ్చిపోతే ఆడవిళ్ళకి అవ్వగారింటికి సగం బలం పోతుంది అయ్యో చచ్చిపోతే పురంగ బలం పోతుంది అదే కన్న బిడ్డకు కన్నోడింటే కన్న తల్లిండి కట్టం వచ్చిన్నాడు కన్న తల్లి చూసుకుంటుంది ఆపది కలిగినాడు కన్న తల్లి రావింటే కట్టం వచ్చిందని ఏ కన్న మీద ఉండి 10,000 వేసి బిడ్డ చేతి అత్తగారింటి వేయినాక తల్లికల్ల నాటయ్యైన కన్నో కలవైన కన్నో బిడ్డ నీ అవలసి పోయిందని బిడ్డ చేరు పడితే చేతుల పని చేతుల వదిలిపెట్టి సాటి నడుచుకుంటే తన భర్తను తీసుకొని 7 వీధికి వెళ్ళి ఎగబోసుకొని కాచి అమ్మా నేను మొన్న చిన్నాడు కడుపు నిండా మాట్లాడినవే అవ్వ నువ్వు అన్న బిడ్డ నచ్చిన్నాని అవ్వ ఎంత పడుగు తుంటే అంత పడుగు దడ్డం వారి పండుగనాడుగా తీర పెట్టినవేమో ఈ పండుగనాడికి సొమ్ము పెట్టిన వారి ఒక్కొక్క మాట బిడ్డ వల్లించుకుంటా నాడి వెళ్ళ ఏడితే అమ్మ 7 వాడల మాత్రం భద్ర విద్య వీరవడి కోటేరు తెలిసినాక అవనెత్తుకొని పోతాంటే బిడ్డ ఏడుతాంటే అష్టమ్మ పద అడుగులెక్కి చూస్తారా కోటమ్మ పదకమ్మలెక్కి చూస్తారా మిగిలిన మంది బిడ్డలెక్కి చూస్తారేరా ఊళ్ళకెళ్ళి బయటికి పోయినాక ఇప్పుడు కళ్ళ వేసే కాడ నోరు పెట్టి అది వాసన వచ్చిన సేమైన కానీ అమ్మా నీ బాకినా బాకి తీరేసే అమ్మో మళ్ళా రేపటి బట్టి అవ్వా నేను అవ్వాని అవ్వా అమ్మనే అమ్మో ఆడపిల్లల బతుకు ఆడపిల్లక ఉండాలి అగో కొడుకులకి తండ్రి ఉండాలి అమ్మా ఏడాది 26 పండుగలయ్యమ్మో నేను ఎవరింటి పోనే ఏ నాయనింటి పోనే కట్నం గడి వేయినాక మన కట్నాలు పెట్టినప్పుడు బిడ్డ పాన వెళ్ళిపోతుంది అవ్వా నువ్వు పలంగి పరుపుల మీద వండుకునేదానివి బండెడు కట్టెల్ల వండుకునే అమ్మో నీ పక్కలెత్తులో పోతలేవా నేను గింతేడుతున్న ఒక్కసారి ఏందే బిడ్డను రాదే అవ్వాలి మిగిలిన గడ్డల మీద వేసి అగ్గి వండించినాక అగో దానం వేసి ఇంటికి వచ్చినాక గిట్ల కూర్చొని గుళ్ళ దీపం పోతే గుడి సీకడ పడుతుంది ఇంట్లోకెళ్ళి అమ్మ పోతే ఇల్లే సీకడ పడ్డదా మా అమ్మలేని ఇల్లు మన సీకటాయే విద్య
మనిషి పెట్టి 11 రోజుల నాడు పండుగ చేస్తుంది కొన్నాళ్ళు బతికిన మానవుడు కాని బాగా తప్పదన్నారయ్య ఏ తల్లే కానీ కొడుకులే కనాలే కోరిక తీరాలి బిడ్డలు కనాలే బ్రహ్మ తీరాలి సచ్చినాడు సావి ఏ కొడుకు ఉండాలి వెనక వల్ల 7 ఆడపిల్ల ఉండాలి కోరినా కొడుకులు లేరునా బిడ్డలు లేరన్నా బాబా లక్షలు సంపాదించిన మనడు లవల అన్నమే తింటారు కానీ మీరు బంగారం తినబోడమ్మా కొడుకులో బిడ్డలు అంటే అంగట్ల దొరికాం ఆట బొమ్మలే పడికాం 5-6 వేలు పోయిన మంచిగా కొడుకొచ్చి నీ పోలేస్తే కొడుకా బిడ్డలు ఎత్తుకునేది ఇంటికాడ సెక్క బొమ్మ పడిగా చేయించి పెట్టి నీ పోలేస్తే బిడ్డ కొడుకాని ఎత్తుకునేది కాదు నడి రాత్రి కాళ్ళు వచ్చిన ఎల్లు వచ్చిన అవన్నీ కన్నొస్తుందా కాళ్ళొస్తుందా ఆదుకునేది కాదమ్మా భగవంతుడు ఇవ్వాలి మనం కనాలి సంతాన పాలన నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను అప్పటికైనా భగవంతుడికే కనులు ఏదో తాను ఏదో ఒక దేవుడని ముక్తలేవు అప్పటికైనా మనం ఏం చేయవు ఎవరు ఏం పాపం చేస్తావా అది ఆ రాదు అన్నప్పుడు అప్పటికైనా నరుడు నమ్మద్దు నరకాలి ఏదో దేవుని నమ్మాలి దేవుని పూజలు చేయాలి భక్తులకు భగవంతుడు దాసులై తిరుగుతాడట నమ్మిన వారికి ఉంటాడు నాభి అందు నారాయణమూర్తి మరి అడ్డవేదానికి పెద్ద దయ్యం కనిపించేది ఏ పుట్ట ఏ నాగా నుండు ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నాడో మన తన ఒడిసిన మంచిదే కొసకుమారు తిన్నా మంచిది మనకు కొడుకుల బిడ్డలు పిల్లల ధనవంత బల్లల్లో పోసుకొని సురగల పూజలు ఎత్తే ఏ దేవుడు అన్నా యొక్క సంతానం ఇస్తాడు